లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా శుక్రవారం గోదార్గని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల జనసేన నాయకులు సందర్శించారు. ఈ మేరకు సాగర్ అభిమానులు, కుల సంఘాల నాయకులు, జనసేన నాయకులు థియేటర్ ఆవరణలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సాగర్ తల్లిదండ్రులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. అభిమానులు, కుల సంఘం నాయకులు, జనసేన నాయకులు వేర్వేరుగా కేక్ కట్ చేసి సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సాగర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు. సింగరేణి కార్మికుని బిడ్డ చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈరోజు న్యూ అశోక్ థియేటర్లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులైతేనేమి, వారికి సన్నిధులు, స్నేహితులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులుగా వేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని కానీ, ప్రజలనేది అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని, ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో బొయిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగర్ అన్నను ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సినిమా చూడండి, అయినాక
ఆశీర్వదించండి. నువ్వు కూడా ఒక మాట ఉన్నది, అందరు దయచేసి ఆస్వాదించండి. ఆశీర్వదించండి సాగర్ గారు.